హల్లెలూయా! ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఆయన సన్నిధిలో ఆనందం ఉంటది. ఆయన సన్నిధిలో సమస్తం ఉంటది. సరే. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన ప్రతి క్షణం మన యెడల ఆయన కృపను చూపుతూనే ఉన్నాడు. ఇది అర్థమైన వాళ్ళందరూ ప్రతిదినము ఆయన ఆనందాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా! ప్రాముఖ్యంగా బైబిల్ మొత్తం మొదటి నుంచి చివరి వరకు దేవుడు ఎంతగా క్షమించాడో మననేది దేవుడు ప్రతి భాగంలోనూ రాయించాడు. హల్లెలూయా! క్షమాపణ గురించి ఎంతగా తెలుసుకుంటామో, జీవితంలో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటాం. ప్రతి విషయంలోనూ అభివృద్ధి చెందుతాం. దేవుడు ఎంతగా క్షమించాడో ఎలా తెలుస్తదంటే, మనం క్రీస్తులో ఉన్నామని ఎప్పుడైతే గ్రహిస్తుంటామో, క్రీస్తుని ఎప్పుడైతే మనం చూస్తుంటామో, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. హల్లెలూయా! ఎందుకంటే క్రీస్తులో సరళత్వం అనే స్వభావాన్ని దేవుడించాడు. అంటే అంత గొప్ప స్వభావాన్ని మనకిచ్చాడు. చూడండి 2 కొరింథీ తీయండి ఒకసారి. 2 కొరింథీ 11 అధ్యాయం. 11 అధ్యాయం 3 వచనం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు, పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసారా? ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఎంత చక్కగా రాయించాడో, సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాడంట. అంటే ఈ విషయంలో జాగ్రత్త పడమంటాడు. సరళత్వం అనే గొప్ప స్వభావాన్ని దేవుడు మనకిచ్చాడు. సరళత్వం అంటే గడచిన దినాల్లో దేవుడు మనకు నేర్పించాడు. సులువుగా అర్థం చేసుకొనుట, సులువుగా పని చేయుట. అంటే మొదటి ఆదాము దేవుని మాటను అతిక్రమించడం వల్ల, పాపం చేయడం వల్ల దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన గొప్ప దీవెనని కోల్పోయాడు మొదటి ఆదాము. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయన భూమి మీదకొచ్చి మనకి ఆయన కృపనిచ్చారు. హల్లెలూయా! ఎంతగా క్రీస్తుని మనం చూస్తుంటామో, ఈ స్వభావంలో ఎప్పుడు వెళ్తూనే ఉంటాం. సులువుగా అర్థం చేసుకొనుట, సులువుగా పని చేయుట. ఈ భూమి మీద ప్రతి మనిషికున్న కన్‌ఫ్యూజన్ ఏంటంటే, కొన్నిసార్లు జీవితం ఏమవుతుందో అర్థమవ్వదు. హల్లెలూయా! ఈ జీవితం ఎటెళ్తుందో, నా పరిస్థితి ఏటో, ఏమవుతుందో నాకేమీ తెలీదు, నాకేమీ రాదు. ఈ జీవితంలో నేను ఎలా బ్రతకాలి, ఎలా ముందుకెళ్ళాలని ప్రతి మనిషి ఒక సందర్భం వచ్చేటప్పటికి తన జీవితంలోని ఆ ప్రశ్న దగ్గర ఆగిపోతాడు. హల్లెలూయా! ప్రతి మనిషికి జరుగుతది. ప్రతి మనిషికి ఇది జరగదు అనడానికి ఇంకేం లేదు. ప్రతి మనిషి జీవితంలోని ఎందుకు నా జీవితంలో ఇది జరిగింది? నా జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? నాకే ఎందుకు ఇలాగ అవ్వాలి? అని ప్రతి మనిషి తన అనుభవంలో నుంచి మాట్లాడతాడు. ఎందులో నుంచి మాట్లాడతాడండి? అనుభవం. అనుభవంలోంచి మాట్లాడతాడు. తన అనుభవంలో నుంచి ఎంతగా మాట్లాడతాడంటే, ఇంకా ఆ వ్యక్తి ఎలా మారతాడంటే చివరికి ఇంకా ప్రపంచంలోని తనకున్న కష్టాలు ఇంకెవరికీ లేవనే ఫీలింగ్‌కెళ్ళిపోతాడు. హల్లెలూయా! ఎంతగా ఫీలింగ్‌కెళ్ళిపోతాడు, ఎంత ఫీల్ అవుతుంటాడంటే, ఇంకా భూమి మీద నాకున్న కష్టం ఇంకెవరికీ లేదు అనే ఒక ఆలోచన విధానంకెళ్ళిపోతాడు. అది ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా వెళ్తుంటారు. క్షమాపణ అర్థమవ్వకపోతుంటే ఈ విధానాల్లో ఎళ్ళిపోతాడు మనిషి. హల్లెలూయా! క్షమాపణ అర్థమవ్వకపోతే ఇందులోనే ఉంటాడు మనిషి. దేవుడు వాటి నుంచి మనల్ని విడిపించాడు. పూర్తిగా విడిపించాడాయన. ఎంతగా విడిపించాడంటే ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాయించాడు? సరళత నుండియు, పవిత్రత నుండియు ఎట్లైనను మీరు తొలగిపోవునేమో అని భయపడుచున్నానని కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. అంటే దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. మీరు తొలగిపోకండి, వెళ్ళిపోకండి అని. క్రీస్తులో అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. చూడండి ఎంతగా క్షమాపణ మనం నమ్ముతుంటామో, తెలుసుకుంటామో, క్షమాపణలో మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాం. క్షమాపణలోని ప్రతి ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా! దేవుడు మనల్ని ఎంతగా క్షమించాడండి. చూడండి. యోహాను సువార్త 3 అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిననుంది. హల్లెలూయా! దేవుడు తన కుమారుని ఇచ్చాడండి మన కోసం. అంత గొప్ప కృపనిచ్చాడాయన. మనిషికి ఇది అర్థం అవ్వట్లేదు.
ఎంతగా దేవుడు మనిషిని ప్రేమించాడంటే తన కుమారుడిని ఇచ్చాడు. దేవుని హృదయం ఎప్పుడు తన కుమారుని యెల్లే ఉంటది. దేవుని కుమారుని యెల్లే దేవుని హృదయం ఎప్పుడూ ఉంటది. అందుకే దేవుని కుమారుని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితంలో అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతారు. ఆ జీవితంలోని ఇంకా ఆశీర్వాదం ఉండదు. ఇంకా అనుకోవడానికి లేదు. ఇంకా ఆశీర్వాదం లేదు. ఇంక నా పరిస్థితి బాలేదు అని అనుకోవడానికి ఉండదు. క్రీస్తుని ఎంతగా చూస్తుంటామో జీవితంలోనే అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా! దేవుడు తన కుమారుడిని మన అందరి కోసం ఇచ్చేసాడాయన. ఈ దినం ఆ నిత్య జీవం అనే గొప్ప కృపను మనం పొందుకున్నాం. నిత్య జీవాన్ని పొందుకున్నాం. ఇంకా యుగయుగాలు బ్రతుకుతూనే ఉంటాం మనం. మరణం లేదు. హల్లెలూయా! మరణం లేని స్థితిని దేవుడు మనకు తీసేసాడు. మరణమే లేదింకా. నిత్యం జీవిస్తూనే ఉంటాం. యుగయుగాలు ఆయనతో బ్రతుకుతూనే ఉంటాం మనం. ఆయన్ని చూస్తూనే ఉంటాం. ఆయన మాట వింటూనే ఉంటాం. అందుకు దేవుడు మనల్ని సృష్టించుకొని ఆదాము అతిక్రమించడం వల్ల ఆ పాపం మానవాళందరికీ సంక్రమించినప్పటికీ దేవుడు తన కుమారుడినిచ్చి మనకి ఇంత గొప్ప కృపను ఇచ్చాడాయన. హల్లెలూయా! మరి క్షమాపణ మరి వింటున్నామేంటి? క్షమాపణలో ఇంకేమున్నాయి? అన్ని ఆశీర్వాదాలున్నాయని అనుకున్నప్పుడు ప్రాముఖ్యంగా మానవునికి కావాల్సిందేంటంటే ధనము, ఆరోగ్యం. హల్లెలూయా! ఎంతమందికి కావాలండి? క్షమాపణలో సమస్తమున్నాయి. మనిషికి కావాల్సిందేంటంటే ప్రాముఖ్యంగా ఆరోగ్యము, డబ్బు. అవి కూడా ఉన్నాయండి. మానవుడు ఏ మనిషిని కదిపినా నెలంతా కష్టపడేది దేని గురించండి? డబ్బు కోసమే. ఆలోచించి, ఆలోచించి తెచ్చుకునేది అనారోగ్యం. ఆ డబ్బును మళ్ళీ హాస్పిటల్‌కే ఖర్చు పెడుతున్నాడు మనిషి. ఇవి దేవుని విధానం తెలియనప్పుడు మనిషి అజ్ఞానంలో వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎటెళ్ళిపోతాడో కూడా తెలీదు. దేవుడు ఎంత కృపనిచ్చాడంటే క్షమాపణలో దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! ఇచ్చాడండి. నిశ్చయంగా ఇచ్చాడు దేవుడు. ఆయన్ని ఎంతగా ప్రేమిస్తామో దేవుడిని ప్రేమించడం అంటే ఒకటేనండి. ఆయన క్షమాపణ ఎంతగా మనం తెలుసుకుంటామో దేవుడిని ప్రేమించినట్టు. హల్లెలూయా! దేవుడి క్షమాపణని ఎంతగా మనం తెలుసుకుంటామో దేవుడిని ప్రేమించినప్పుడు. చూద్దాం చూడండి. సామెతలు 8దో అధ్యాయం 21వ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుడు రాయించాడు కదండీ! సొంత మాట దేవుడు రాయించాడా? దేవుడు నిశ్చయంగా రాయించాడు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా ఆయన చేస్తాడంట. నన్ను ప్రేమించడం ఏంటి? అసలు ఏంటి సందర్భం అంటే ఇక్కడ ఈ సామెతలంటేనే జ్ఞానం అండి. దేవుడి జ్ఞానం. సామెతలంటే ఏంటి? దేవుడి జ్ఞానం. దేవుడు సమృద్ధి జ్ఞానాన్ని సామెతల్లోని సొలొమోను వాడుకొని దేవుడు రాయించాడు. సామెతలు చదువుతుంటే ఎల్లప్పుడూ జ్ఞానంతో నింపబడతాం. ఇక్కడ చూడండి 8దో అధ్యాయం 1వ వచనం చూడండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కన రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పరద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించున్నాను. నరులకు మీకే నా కంఠస్వరం వినిపించున్నాను. జ్ఞానములైన వారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకున్నది. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. చూసారా ఈ సందర్భం? దేవుడు బోధిస్తున్నాడు మనకి. జ్ఞానం అంటే యేసుప్రభే అండి. జ్ఞానం అంటే ఎవరు? యేసుప్రభే. మరి ఎక్కడుంది ఈ వచనం అంటే చూడండి. 2 కొరింథీ 1వ అధ్యాయం తీయండి. క్షమించండి. 1 కొరింథీ 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును చూసారా? ఏమనుందండి చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచనమాయెను. మొదట ఏముందండి? జ్ఞానమే ఉంది. జ్ఞానాన్ని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? ఆయన్ని ప్రేమిస్తుంటే ఆస్తికర్తలుగా ఆయన చేస్తాడు. మరి మరి ఆశీర్వాదమేనా ఇంకేమీ లేదంటే స్వస్థత కూడా ఇచ్చాడు. హల్లెలూయా! దేవుడు స్వస్థతను కూడా ఇచ్చాడు మనకి. అనారోగ్య స్థితిలో వెళ్తున్నామా? ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. క్షమాపణ తెలుసుకుంటున్న కొలది ఆరోగ్యంతో నింపబడతాం. అది క్షమాపణ గురించి ఎంతగా తెలుసుకుంటామో క్రమక్రమంగా జరుగుతదండి. వెంటనే ఇప్పుడే జరిగిపోవాలనుకుంటే క్రమక్రమంగా జరుగుతది. దేవుడి విధానాలు ఎప్పుడు క్రమంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? క్రమంగానే ఉంటాయి. చూడండి. మరి ఆరోగ్యము ఉందా దేవుని వాక్యంలో ఎక్కడ చూద్దాం చూడండి.
పేతురు మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూసారా, ఇక్కడ దేవుడు రాయించాడు. మళ్ళీ చదువుతాను చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మ్రోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నీతి విషయమే జీవించినట్లు. ఏ విషయం ఏంటి? నీతి విషయం. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు. దేవుడి క్షమాపణ ఎంతగా తెలుసుకుంటామో ఐశ్వర్యం పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడండి. సంఘం అంటే దేవుడికి ఎంతో ఇష్టం. దేవుడు సంఘాన్ని భూమి మీద పెట్టాడంటే, ఆయన నియమించాడంటే సంఘాన్ని ఆయనే నడిపిస్తాడు. హల్లెలూయా. సంఘాన్ని ఆయన మాత్రమే నడిపిస్తాడు. సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తే. ఆయన చూస్తే ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో జీవితంలో నిశ్చయంగా అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా. సరే చూడండి, మరి ఇంకా దేవుని గురించిన విషయాలు తెలుసుకొని ఇంకా స్థిరపడాలి, ఇంకా నేను ఎదగాలనుకున్నప్పుడు దేవుడు తన వాక్యలో సందర్భాలన్నీ, మర్మాలన్నీ దాచి ఉంచాడు. హల్లెలూయా. ప్రతి మర్మము ఆయన దాచి ఉంచాడు. వాక్యం ఎప్పుడైతే మనం సందర్భాన్ని చూస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా కనిపించేది వాక్యంలో క్షమాపణ గురించే. ఏ సందర్భం తీయండి, వాక్యంలో యేసు ప్రభువుని గురించిన మాటలే ఉంటాయి. పాత నిబంధనలో మరి లేవంటే యేసు ప్రభువుని గురించిన ప్రవచన వాక్యములు అనేకం ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి ప్రవచనం క్రీస్తు గురించి చెప్పబడింది. మరి క్రొత్త నిబంధనకు వస్తే ఆయన మన కొరకు మానవుడిగానే వచ్చాడు. హల్లెలూయా. ప్రతి సందర్భంలోని క్షమాపణ గురించి ఉంటుంది. క్షమాపణ గురించి తెలుసుకుంటే అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఇది తెలుసుకుంటున్న కొలది ఇంకా దేవుళ్ళో మనం స్థిరపడతాం, దేవుళ్ళలోని ఇంకా ఎదుగుతాం. దేవుడు ఎంతగా తన హృదయాన్ని మన ఎడల ఆయన కృమ్మరించాడు, తన హృదయాన్ని చూపిస్తాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడు అనేది వాక్యంలో నిశ్చయంగా ఆయన రాయించి ఉంచాడు. దేవుడు హృదయాన్ని ఎంతగా మనం తెలుసుకుంటామో మనం నిశ్చయంగా ఈ జీవితంలో అభివృద్ధి చెందుతూనే ఉంటాం. ఇంకా దేని గురించి అనాలోచనగా వెళ్ళే ఇది ఉండదు. దేవుని హృదయం మనం గ్రహిస్తున్న కొలది, దేవుని హృదయం తెలుసుకుంటున్న కొలది మనకి అర్థమవుతూనే ఉంటాయి. దేవుని హృదయం ఎల్లప్పుడూ దేవుని కుమారుని చేసిన కార్యం మీద ఉంటుందండి. హల్లెలూయా. దేవుని హృదయం ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి? దేవుని కుమారుడు చేసిన కార్యం మీద ఉంటుంది. క్రీస్తు చేసిన ఆ శిలువ బలియాగం మీద ఉంటుంది. అందులోనే క్షమాపణలో ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. క్రీస్తుని మనం ఎంతగా చూస్తుంటామో ఆ సరళత్వం నుంచి వెళ్తూనే ఉంటాం. సులువుగా పనిచేస్తాం, సులువుగా ప్రతిదీ అర్థమవుతుంటుంది. ఇది నాకు అర్థమవుతుంది, ఈ పరిస్థితి, నేను ఈ జీవితంలో ఎందుకు నేను ఇలాగ ఈ స్థితికి వచ్చాను అనే ప్రశ్న ఉండదు. ఒకవేళ వచ్చినప్పటికీ దాని నుంచి కూడా దేవుడు నిశ్చయంగా విడుదలిస్తాడు. క్రీస్తు గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో, ఆయన హృదయాన్ని ఎంతగా చూస్తామో ఈ జీవితంలో నిశ్చయంగా అభివృద్ధి చెందుతూనే ఉంటాం. చూడండి, ఒక సందర్భం చూద్దాం. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. చూసారు ఇక్కడ ఈ వచనంలో చూడండి, యేసుప్రభు వారు ఎక్కడికి వచ్చారండి? ఆకలేసిందంట ఆయనకి. ఆకలేసి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ అంజూరపు చెట్టు ఎలా ఉంది? అంజూరపు చెట్టుని దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు చెట్టు పండ్ల కాలము కాదు. యేసుప్రభు వారు ఏ విధంగా ఉన్నారండి? ఆయన మానవుడు, 100% మానవుడు, ఆయన 100% దేవుడు. మరి ఆయనకు కూడా ఆకలి వేసింది. ఎందుకంటే ఆయన పరిచర్యలో వెళ్తున్నప్పుడు సువార్తలోని ఈ బేతనియా నుండి యెరూషలేముకి అనేక సార్లు ప్రయాణం అయ్యాడు ఆయన. ఎన్నిసార్లు అంటే సువార్త పరిచర్యలో ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు అలసిపోలేదు, ఎప్పుడు ఆయన ఆగిపోలేదు. ఆయన వెళ్తూనే ఉన్నాడు. మానవుడు ప్రతి మానవుడిని రక్షించడానికి, సువార్తను ప్రకటించడానికి ఆయన పరిగెడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిగెట్టే ప్రయాణంలో ఆయన మరి చూడండి ఎక్కువగా పని
ఉన్న వ్యక్తులు ఎలాగుంటారు? ఆ పనిలో లీనమైపోయినప్పుడు మనకు తెలుసు కదండీ! పనిలో లీనమైపోయిన వ్యక్తి కొన్నిసార్లు ఆహారం కూడా మర్చిపోతారు. అవునా? ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఫోనొస్తది. "అన్నం తిన్నావా?" అని ఫోనొస్తది. అంటే ఏంటి? పనిలో మునిగిపోయిన తర్వాత ఆ వ్యక్తి పని ధ్యాసలోకెళ్తున్నప్పుడు ఏం కనబడదు. ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా కనబడడు. భోజనం చేశారో కూడా మర్చిపోతారు. యేసు ప్రభువారు సువార్తను ప్రకటించే విషయంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో ప్రయాణమవుతూ వెళ్తున్నప్పుడు ఆయన ఆకలి వేసింది. అంటే ఆయన ఇంకా ఏం తినలేదు. ఆ సమయం కూడా మనకి ఇక్కడ ఇవ్వబడలేదు. కానీ ఆయన వెళ్ళే ప్రయాణంలో ఏం జరిగిందంటే ఆయనకు ఆకలి వేసింది. ఆయన ఆకలి వేసి ఏ చెట్టు చూసారండి? అంజూరపు చెట్టు చూసారు. మరి అంజూరపు చెట్టు చూసినప్పుడు అంజూరపు చెట్టుకి ఏం లేవు. ఆకులు తప్ప ఏమీ లేవు. చూడండి 14 వచనం. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. అది ఆయన శిష్యులు వినిరి. చూసారా? యేసుప్రభు వారు ఏం చెప్పారండి? అంజూరపు చెట్టుతో ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు అంజూరపు చెట్టుతో? ఆయన నిశ్చయంగా మాట్లాడారాయన. ఆయన మానవులతోనే కాదండి, చెట్లతో కూడా మాట్లాడతాడాయన. ఎందుకంటే భూమి మీద సృష్టించింది అన్నీ ఆయన మాట ద్వారా సృష్టించబడినవే. హల్లెలూయా! భూమి మీద సృష్టించబడిన ప్రతిదీ ఆయన మాట ద్వారా సృష్టించబడ్డాయి. మరి ఆయన మాట ద్వారా సృష్టించబడిన తర్వాత ఈ చెట్టు ఏం చేసిందండి? ఆయన మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చిన తర్వాత ఆ వృక్షం ఏం చేస్తుంది? మోసగిస్తుంది మానవుల్ని. ఏం చేస్తుంది? ఆ దారిని పోయే వారందరిని మోసగిస్తుంది. అంత పచ్చగా ఆకులున్నప్పుడు వాటికేం లేవు? ఫలం లేదు. మరి ఫలం లేనప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? చూడండి 14 వచనం. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. యేసుప్రభు వారు చెట్టుతో మాట్లాడిన తర్వాత శిష్యులందరూ విన్నారు. విన్న తర్వాత మళ్ళీ ఒక సందర్భం వచ్చేటప్పటికి ఆ చెట్టు ఏమైందో చూడండి. 20 వచనం. ప్రొద్దున్న వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. యేసుప్రభు వారు శపించారా? మాట్లాడారండి? మాట్లాడారు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? శపించాడు అంటున్నాడు. అంటే చాలా సందర్భాల్లో చూడండి, ఎక్కువ యేసుప్రభు పరిచర్యలో ఎక్కువ మాట్లాడేది పేతురే. ప్రతి సందర్భంలోనూ వచ్చేస్తుంటాడు. వాక్యంలో చూడండి, ప్రతి సందర్భంలో పేతురు వస్తూనే ఉంటాడు. ఈ సందర్భంలో కూడా పేతురే మాట్లాడారు. 12 మంది శిష్యులు ఎవరు మాట్లాడడానికి యేసుప్రభు దగ్గర ధైర్యం చేయరు. ఎందుకంటే పేతురు అందరికంటే పెద్దవాడు. అంటే యేసుప్రభు కంటే కాదండి, యేసుప్రభు కంటే చిన్నోడే. ఉన్న శిష్యుల్లో పెద్దవాడుగా పేతురు కాబట్టి కొంచెం మాట్లాడడానికి ధైర్యం చేస్తాడు. చూడండి, పెద్దవాళ్ళు కుటుంబంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు మాట్లాడనివ్వరు. అవునా? పెద్దోళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఏం తెలుసని పక్క దోసేస్తారు. పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఇక్కడే పేతురుని కూడా చూస్తే శిష్యుల్లో కొంచెం పెద్దవాడు కాబట్టి వెంటనే మాట్లాడేస్తున్నారు. యేసుప్రభు డైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఏమని? యేసుప్రభా, నీవు ఆ చెట్టుని శపించావు కదా! అది వేళ్ళు మొదలుకొని ఏమైందండి? చూడండి, ఎండిపోయిందంట. ఎండియుండుట చూచిరి. మరి పేతురుకి ఎలా తెలుసండి? ఎవరు శిష్యులు చూసి గ్రహించలేదు. పేతురు గ్రహించాడు. అంటే శిష్యుల్లో 12 మంది శిష్యులు యేసుప్రభు చేసే ప్రతి పనిని పేతురు గ్రహిస్తున్నాడు. ఇంకా చూద్దాం చూడండి. 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఇక్కడ చూడండి 22వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచుడి కాదండి. దేవుని యందు కాదు. దేవుని యొక్క విశ్వాసం. విశ్వాసం అనేది ఆయన దగ్గర నుంచి రావాలి. ప్రత్యేకంగా మానవుల్లోనే ఉండదు. ఆయన గురించి వింటే విశ్వాసం వస్తది. ఇది దేవుని యొక్క విశ్వాసం. చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యొక్క విశ్వాసం అది. విశ్వాసం ఉంచుడి. 23వ వచనం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడినని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చేసినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ భావం ఇంకా చదువుతాను చూడండి. 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 25వ వచనం. మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేసినప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. చూసారు, 25వ వచనం వచ్చేటప్పటికి క్షమాపణ కోసం వచ్చింది. ప్రతి సందర్భంలోని దేవుడు క్షమాపణ కోసం మాట్లాడతాడండి.
ఈ సందర్భంలో కూడా దేవుడి క్షమాపణ భావం ఉంది. క్షమాపణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని హృదయం. దేవుని హృదయం ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడనేదే మనకి వాక్యంలో చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు తన హృదయాన్ని ఇక్కడ మనకు కనపరిచాడాయన. ఇక్కడ దేవుని హృదయం ఉంది. వాక్యంలో దేవుని హృదయం చూస్తే దేవుని వాక్యం చక్కగా అర్థమవుతది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యులు ఏం బోధిస్తాడనేది మనకు అర్థమవుతది. ఎందుకంటే ఏ మానవుడు దేవుని హృదయాన్ని బోధించలేడు. ఏ మానవుడు దేవుని గురించి వివరించలేడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాత్రమే జరుగుతది. హల్లెలూయా! ఎంతమంది నమ్ముచున్నారండి? అది పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారానే జరుగుతది. దేవుని గురించిన వివరించే విధానం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వివరించగలడు. దేవుడు గురించిన వివరణ అంతా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? మనలో ఉండి కుమారుని గురించిన విషయాలు చెప్తుంటాడు. ఇక్కడ చూసారా? తండ్రి కుమారుడు గురించే చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు గురించే బోధిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు గురించి ఎంతగా బోధిస్తున్నారంటే సంఘం కూడా ఎవరి గురించి వినాలండి? కుమారుడు గురించి విన్నప్పుడు ఆశీర్వదించబడతారు. కుటుంబంగా ఆశీర్వదించబడతారు. వ్యక్తిగతంగా ఆశీర్వదించబడతారు. ఆలోచన విధానంలో ఆశీర్వదించబడతారు. తర్వాత తల్లిదండ్రులుగా వెళ్తున్నప్పుడు పిల్లల విషయంలో వారు దీవించబడుతూనే ఉంటారు. వారికి ఇవ్వాల్సిన జ్ఞానం తల్లిదండ్రులు ఇస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులుగా పిల్లలకి ఇవ్వాల్సిన సామర్థ్యం దేవుడు తల్లిదండ్రులకి ఇస్తాడు. హల్లెలూయా! పిల్లలకి ఎవరో నేర్పించాలని ఎప్పుడు అనుకోకూడదండి. పిల్లలకి ఆళ్ళు నేర్పించాలి, టీచరే నేర్పించాలి, వీళ్ళు నేర్పించరు అనుకోవడానికి లేదు. తల్లిదండ్రుల ద్వారా దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా! దేవుడు ఆ సామర్థ్యాన్ని తల్లిదండ్రులకి ఇచ్చాడు. తల్లిదండ్రులకి ఇచ్చినప్పుడు దేవుడు పిల్లలకి ఏం నేర్పించాలో డైరెక్ట్‌గా దేవుడిని అడిగినప్పుడు దేవుడు తల్లిదండ్రులకి ఆ సామర్థ్యాన్ని నింపి పిల్లలకి ఇవ్వాల్సిన జ్ఞానం దేవుడిస్తాడు. హల్లెలూయా! ఇది దేవుడి పెట్టిన గొప్ప మర్మమండి. చాలామంది తల్లిదండ్రులకు తెలియంది ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లల్ని ఏం చేయాలి? పిల్లల్ని ఏ స్కూల్‌లో జాయిన్ చేయాలి? ఇంకా మంచి టీచింగ్ ఎక్కడ ఇప్పించాలి? ఇంకా జ్ఞానంతో నింపాలి అని ఆలోచిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ దేవుడు తల్లిదండ్రులకి గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడండి. ఊరికే దేవుడు పిల్లల్ని ఇవ్వడు. దేవుడు భూమి మీదకి ఒక మనిషిని పంపిస్తున్నాడంటే తల్లిదండ్రులకి అభిషేకాన్ని, సామర్థ్యాన్ని దేవుడు నిశ్చయంగా ఇస్తాడు. అది ఇంకా తెలియనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు కుమారుడిని చూపించి నేర్పిస్తాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు క్రీస్తునే చూపిస్తాడండి. హల్లెలూయా! తండ్రి ఎప్పుడు కుమారుడినే చూస్తాడు. తండ్రి హృదయం కుమారుడు దగ్గరే ఉంటది. కుమారుడు గురించి ఎంతగా తెలుసుకుంటామో జీవితంలో నిశ్చయంగా అభివృద్ధి చెందుతాం. ఆలోచన విధానంలో అభివృద్ధి చెందుతాం. ఐశ్వర్యంలో అభివృద్ధి చెందుతాం. ఆరోగ్యంలో అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా! అందుకే ఈ జీవితంలో క్రీస్తుని గురించి ఎంతగా తెలుసుకుంటామో అభివృద్ధి చెందుతూనే ఉంటాం. ఏ రంగంలోకెళ్ళినా, ఏ రంగంలోకెళ్ళినా, ఏ విద్యలోకెళ్ళినా క్రీస్తుని చూస్తూ ఆ పని చేస్తున్నప్పుడు అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా! సరే, సందర్భం చూద్దాం చూడండి. ఈ భావం దేవుడు క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడండి. దేవుడు క్షమాపణ గురించి నేర్పిస్తున్నాడు. క్షమాపణ గురించి అర్థమైతే ఎదుటి వ్యక్తి దగ్గర ఎలా ఉండాలో కూడా తెలిసిపోద్ది. హల్లెలూయా! దేవుడు అదే నేర్పిస్తున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు లాస్ట్ చివరికి వచ్చినప్పుడు అదే రాయించాడు. 25వ వచనం. మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. ఇక్కడ ఏం రాయించాడండి? ఎవరైనా మన సహోదరుని విరోధభావం కలిగి ఉన్నట్లా ఆ వ్యక్తిని ఎలా క్షమించాలని మనం కష్టపడుతుంటాం. దేవునికి క్షమాపణ అర్థమైతే ఆ వ్యక్తిని సులువుగా క్షమించొచ్చు. హల్లెలూయా! ఆ భావం కూడా చివరిలో చూద్దాం. చాలా సులువుగా క్షమించామండి. క్షమించగలము. దేవుడు అంతగా ఆయన కృపనిచ్చాడు. ఈ భావం చూద్దాం చూడండి మొదటి నుంచి. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇక్కడ చూడండి, చాలామంది ఏం చేశారంటే ఈ సందర్భాన్ని నెగిటివ్‌గా బోధించారు. చాలామంది నెగిటివ్‌గానే బోధించారు. ఆ చెట్టు దేవుడు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు అక్కడ. చక్కగా చాలామంది ఏంటి చెట్టుని ఎందుకు శపించారు? ఆ చెట్టు ఏం చేసింది? అని చాలా బోధలొచ్చాయి. కానీ దేవుడు హృదయం ఆయన విప్పాడాయన. హృదయం చూపిస్తున్నాడు అక్కడ వాక్యంలో. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికొచ్చారాయన. ఆ చెట్టు చూస్తే పచ్చగా ఆకులున్నాయి. అంజూరపు చెట్టు యొక్క లక్షణం చాలా విచిత్రంగా ఉంటదండి. ఏ ఏ చెట్టుకి అంత ప్రత్యేకత లేనిది అంజూరపు చెట్టుకుంటది. చాలా మొక్కలున్నాయి, చాలా చెట్లున్నాయి. ప్రతి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంటది. అంజూరపు చెట్టుకి ఇంకా ప్రత్యేకం ఉంటది.
అంజూరపు చెట్టు ఏంటంటే ఇక్కడ చూడండి, ఆకులు పచ్చగా ఉన్నప్పుడు అక్కడ కాయలు నిశ్చయంగా ఉండాలి. అంజూరపు చెట్టు పండ్ల కాలమే కాదు. ఆహ్, ఒక వాక్యం చూపిస్తాను, మీకు అర్థమవుతది చూడండి. ప్రకటనలు తీయండి. ప్రకటన 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయం 13వ వచనం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలెను. చూసారా 13వ వచనం? పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు పడ్డాయంటండి. హల్లెలూయా! అకాలపు కాయలు రాలినట్టు. అకాలపు కాలం అంటే ఏంటండి? అది కాలం కాదది. అది కాపు కాసే కాలం కాదు. అకాలపు కాలం అంటే కాపు కాసే కాలం కానప్పటికీ అంజూరపు చెట్టుకి ఏమున్నాయండి? కాయలున్నాయి. అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇంకా అంజూరపు చెట్టు ఎదుగుతున్న కొలది ఒక కాలం కాపు వచ్చే ముందు ఏం చేస్తదంటే పిందెలొస్తాయి. ఆ కాయల యొక్క పిందెలు ముందొస్తాయి. తర్వాత ఆకులొస్తాయి. కానీ ఈ అంజూరపు చెట్టు ఏం చేసింది? ముందు ఆకులొచ్చేసాయి. కానీ పిందెలు కూడా లేవు దానికి. ఆ దారి పోయేవారు, ఎళ్ళేవారు అందరూ ఏం చేసేవారంటే, అంజూరపు చెట్టుకు పిందెలు అంటారు. వాటినంటే ముందుగా కాయ అయ్యే ముందు వచ్చే ఆ కాయని, పండొచ్చే ముందు ఆ కాయని తినేవారు. ఆ దారి పొడుగున వెళ్ళేవారందరూ తీసుకొని తినేవారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు వెళ్తున్నప్పుడు ఆకులు పచ్చగా ఉన్నాయి. కానీ అంజూరపు చెట్టు కాయలు లేవు దానికి. అంటే ఈ చెట్టు ఏం చేస్తుంది? మోసగిస్తుంది. మోసపరుస్తుంది. ఇక్కడ ఈ చెట్టుని యేసుప్రభు వారు అక్కడ ఆ మాట పలికినప్పుడు, అది ఎండిపోయినప్పుడు ఒక సందర్భం మనకు నేర్పిస్తున్నారు. హల్లెలూయా! ఆ సందర్భాన్ని గ్రహిస్తే మనకు అర్థమవుతది. మళ్ళీ రండి. అర్థమైందండి? అంజూరపు చెట్టు ఎప్పుడు మొదట పిందెలొస్తాయి. తర్వాత ఆకులొస్తాయి. దాని విధానం అది. అవి కూడా అంజూరపు చెట్టు కొన్ని సంవత్సరాల వరకు కాపు కాస్తూనే ఉంటది. అంత అద్భుతమైన చెట్టు. కానీ ఈ చెట్టుకి చూస్తే ఏమీ లేవు, ఆకులు తప్ప. చూడండి 14వ వచనం. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాకని చెప్పెను. అది ఆయన శిష్యులు వినిరి. ఈ చెట్టుకి ఎప్పుడైతే యేసుప్రభు వారు మాట్లాడారు, ఇంక నీ పండ్లు ఎవరు తినకుందురు గాక అని చెప్పినప్పుడు ఏం జరిగిందండి? మరలా వారు తిరిగి దారిలో వస్తున్నప్పుడు ఏం జరిగింది? 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్లు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. యేసయ్య మాట పలకగానే ఏమైందండి? ఎండిపోయింది. ఏమైందండి? ఎండిపోయింది. ఎండిపోయిందంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇక్కడ చూడండి 21వ వచనం. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమును తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. యేసు ప్రభువారు ఆ చెట్టుని చూపించి ఏం నేర్పిస్తున్నారంటే, ప్రాముఖ్యంగా ఇక్కడ చూడండి. ఈ ఈ 12వ వచనం నుంచి ఈ 12వ వచనం నుంచి 14వ వచనం వరకు యేసు ప్రభు మాట పలికారు. మాట పలికినప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఇక్కడ చూడండి యేసు ప్రభువారు ఏం నేర్పిస్తున్నారంటే, మాట పలుకుతున్నప్పుడు ఏం పలుకుతున్నామనేది గ్రహించుకోమంటున్నారు. హల్లెలూయా! మాట పలికినప్పుడు ఏం జరిగిందండి? నిశ్చయంగా చెట్టు ఎండిపోయింది. ఇక్కడ యేసు ప్రభువారి సందర్భం అంతా చూస్తే కొంచెం విచిత్రంగా ఉంటది. చదువుతున్న కొలది చూడండి. 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు ఇక్కడ దేవుని యొక్క విశ్వాసమండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చేసినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుప్రభు వారు ఏం నేర్పిస్తారండి? ఇక్కడ ఏం నేర్పిస్తున్నారంటే మాట గురించి నేర్పిస్తున్నారు. ఏదైతే మనం చూడండి, కొన్ని సందర్భంలో అనాలోచనగా కొన్నిసార్లు ఎవరైనా తప్పు చేస్తారు. ఎదుటి సహోదరుడు తప్పు చేసినప్పుడు, తోటి సహోదరులు, సహోదరి గాని ఎవరైనా తప్పు చేసినప్పుడు వెంటనే వాళ్ళని మనం మాట ద్వారా తీర్పు తీర్చేస్తాం. అంటే వాళ్ళని మాట ద్వారా కూడా శపించొచ్చు. ఇక్కడ ఆ సందర్భం అది. మాట ప్రాముఖ్యంగా ఏంటంటే యేసుప్రభు వారు మాట పలికి నేర్పిస్తారు. ఆ మాట పలకగానే చెట్టు ఏమైందండి? ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత మనం మాట పలికినప్పుడు ఏం జరుగుతది? అది నెగెటివ్ వర్డ్ అయితే ఏమవుతదండి? ఎదుటి వ్యక్తి గురించి నువ్వెందుకు పనికిరావు, నువ్వింకేం చేయలేవు అని నెగెటివ్ వర్డ్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాం? దీవిస్తున్నామా? శపిస్తున్నామా?
ఇక్కడ యేసుప్రభు వారు అదే నేర్పిస్తారు. నోటి మాట ప్రాముఖ్యమండి. దేవుడు సంఘానికి ఏం నేర్పిస్తున్నామంటే నోటి చివరికి వచ్చేటప్పటికి అర్థమవుతుందిలేండి. చివరికి సందర్భం వచ్చేటప్పటికి చక్కగా అర్థమవుతుంది. నోటి మాట అనేది ప్రాముఖ్యం. నోటి మాట ఇక్కడ యేసుప్రభు వారు పలికినప్పుడు చెట్టు ఎండిపోయింది. ఎండిపోయిన వెంటనే పేతురు గ్రహించాడు. పేతురు గ్రహించి ఏం చేశాడు? చెట్టు ఎండిపోయిందని గ్రహించినప్పుడు అప్పుడు యేసుప్రభుతో ఏమన్నాడంటే చూడండి 21వ వచనం. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపనము తెచ్చుకుని, బోధకుడా, ఇది నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిన ఆయనతో చెప్పాను. చూసారా, మాట పలకగానే అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత సందర్భం అంతా ఏముంటుందంటే యేసుప్రభు వారు మాట గురించి నేర్పిస్తున్నారు. ఆయన మాట పలికితే చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు వల్ల ఎవరికి ఉపయోగం లేదు. పచ్చగా కాపు కాస్తూ అందరినీ మోసగిస్తుంది. ఆ చెట్టుని దేవుడు మాట పలికి ఎండిపోయిన తర్వాత దాని ద్వారా మనకి ఒక విషయం నేర్పిస్తున్నాడు. మాట పలికేటప్పుడు ఆ చెట్టు ఎలాగైతే ఎండిపోయిందో, మాట అనాలోచనగా కానీ అజ్ఞానంగా కానీ మాటలు పలికేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి మీద మనం ఆశీర్వచనం కాకుండా శాపవచనం పలికేసినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం చూడడు. మాటకి అంత ప్రాముఖ్యత ఉందండి. దేవుడు అదే నేర్పిస్తున్నాడు ఇక్కడ. మాట చాలా విలువైంది. మాటలు ఏది పడితే అది అనాలోచనగా మాట్లాడించినప్పుడు, అజ్ఞానంగా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర, ఆ వ్యక్తి జీవితంలో అది అజ్ఞానపు మాట అయితే ఆశీర్వచనం కాకుండా, అజ్ఞానం మాట అయితే తన జీవితంలో ఆశీర్వాదం అనుభవించడు. దానికి కూడా కృప ఉంటుందిలేండి. దేవుడు ప్రతి విషయంలోని ఆయన కృపనిచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన క్రీస్తుని గురించి తెలుసుకున్నప్పుడు కృపను అనుభవిస్తాం. హల్లెలూయా. చూడండి, ఇంకా చూద్దాం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యొక్క విశ్వాసంతో చూడండి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మి ఎళ్ళవాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు ఇక్కడ ఈ సందర్భం నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం అర్థం అవ్వట్లేదు. ఇక్కడేమో యేసుప్రభు వారు చెట్టుకో మాట చెప్పగానే ఎండిపోయింది. తర్వాత సందర్భం వచ్చేటప్పటికి ఏమైంది? విశ్వాసపు మాట. విశ్వాసంతో మాట పలికినప్పుడు అది ఎంతటి కొండ అయినా సరే పక్కకి వెళ్ళిపోవలసిందే. ఇక్కడ సందర్భం ఏంటంటే, కొండ గురించి ఏంటంటే చూడండి, ఈ కొండను చూసి ఎత్తపడ్డం అంటే మనకి వ్యతిరేకంగా వచ్చిన కొండలు అవి. మన జీవితంలో వ్యతిరేకంగా వస్తాయి. అది అనారోగ్య స్థితి అవ్వచ్చు, దరిద్రం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. అనారోగ్య స్థితి వచ్చినప్పుడు, దరిద్రం వచ్చినప్పుడు ఆ కొండను చూసి ఏం చేయాలండి? పలకాలి విశ్వాసంతో. ఏం చేయాలండి? విశ్వాసపు మాట పలికినప్పుడు నిశ్చయంగా అది వెళ్ళిపోద్ది. హల్లెలూయా. నమ్మి పలికినప్పుడు సందేహింపక అని దేవుడు రాయించాడు. సందేహించడం ఎందుకు వస్తుందంటే, దేవుడు ఎంత మంచివాడో తెలియకపోతే సందేహం వస్తుంది మనిషికి. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడో తెలియకపోతే హృదయంలో సందేహం వచ్చేస్తుంది. సందేహం వచ్చినప్పుడు మాట పలకడు. హల్లెలూయా. మాట పలకలేనప్పుడు, సందేహం వచ్చినప్పుడు, మాట పలకనప్పుడు అది జరగదు. ఇక్కడ చూడండి, సందేహింపక ఎందుకు రాయించాడంటే చూడండి, దేవుడు మొదట ఆదాము అవ్వ సృష్టించినప్పుడు, దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము అవ్వ ఏం చేశారండి? దేవుడి మాట వినక తప్పు చేశారు. అవునా? తప్పు చేసినప్పుడు ఏం జరిగింది? దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత దేవుడు మొదటగా ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. ఆదామును తప్పు చేసిన తర్వాత అడిగిన వెంటనే ఏమొచ్చింది తెలుసా? ఇంకా మనిషిలోని ఇంకా నచ్చిన మాటలు వస్తాయి ఆదాముకి. ఇంకేం చేయలేదో తెలీదు. అప్పుడు ఆదాము ఏమంటాడు? నువ్వు ఇచ్చిన అవ్వ నాకు ఆ పండు ఇస్తే తినేసాను అంటాడు. అవునా? మాటలు మారిపోయాయి. ఇంకా దేవుడితోనే చక్కగా సహవాసం చేసే ఆదాము అవ్వ చివరికి ఏమైపోయారండి? దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం, ఆ జీవం పలికే ఇది కోల్పోయాడు మనిషి. దేవుడు ఇక్కడ అదే నేర్పించుతున్నాడు. సందేహింపక. అక్కడ సందేహించారు. సందేహించడం వల్ల ఏమైందండి? అక్కడ సందేహం అంటే ఇంకా స్పష్టంగా చెప్పడం ఏంటంటే, అక్కడ మోసగించబడ్డారు. అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారండి? సాతానుడు వచ్చాడు కదా. వచ్చిన తర్వాత ఏమైంది? దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు. అవ్వకి సాతానుడు ఏం చెప్పాడు? అనుమానం పెట్టాడు. సింపుల్గా ఏం పెట్టాడండి? అనుమానం. ఏం పెట్టాడు? ఆ పండు తినొద్దు దేవుడని పెట్టినప్పుడు అవ్వకి సాతానుడు ఏం చెప్పాడు? మీరు తినొచ్చు అన్నాడు. మీరు తింటే దేవతల వలె మారుతారు. మీరు గొప్పగా ఇంకా ఈ స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు అనుమానపు మాట పెట్టి ఇంకా మోసగించినప్పుడు అవ్వ పండు తిన్న తర్వాత సందేహించింది. అక్కడితో సందేహించడం వల్ల, అనుమానం రావడం వల్ల తన జీవితంలోనున్న గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయింది. కోల్పోయిన తర్వాత మళ్ళా గొప్ప ఆశీర్వాదం ఎవరి వల్ల పొందుకున్నామండి? క్రీస్తు ద్వారానే పొందుకున్నాం. ఇక్కడ చూడండి, సందేహింపక. మనిషికి ఏంటంటే దేవుడు ఎంత మంచివాడో తెలియకపోతే సందేహం వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడో
మనిషి నమ్మలేకపోయినా, అనుమానం వచ్చినా, సందేహించినా, మాట పలకడానికి మనిషి ఆగిపోతాడు. మాట పలకడు. దేవుడు ఇక్కడ అదే నేర్పిస్తున్నాడు. సందేహించకుండా నమ్మి పలకమంటాడు దేవుడు. హల్లెలూయా! మనం సందేహిస్తే ఏమవుతుంది? పలకం, ఆగిపోతాం. నిశ్చయంగా ఆగిపోతామండి, పలకం. సందేహం హృదయంలో ఎంతగా ఉండిపోతుంటుందో, సందేహంతో నింపేసుకుంటామో, మాట పలకడానికి ఆలోచిస్తాం. ఆహా! జరగదులే, ఆళ్ళు అలాగే చెప్తారు. చర్చ్‌లోని అలాగే చెప్తారు. ఎన్నైనా చెప్తారు. జరగదు అనే సందేహంలోకి వెళ్ళిపోతాం. ఎందుకు? దేవుడు ఎంత మంచోడో మర్చిపోతే, దేవుడు ఏం చేశాడో మర్చిపోతే, దేవుడు తన కుమారుడిని ఇచ్చి మనకెంత గొప్ప రక్షణ ఇచ్చాడో, ఎంత కృపనిచ్చాడో నమ్మకపోతే, మాట పలకడానికి ఆలోచిస్తాడు మనిషి. మాట పలకడు. దేవుడు ఎంత మంచివాడో గ్రహించిపోతే, ప్రతిదినము దేవుడు ఎంత మంచివాడో, ఆయన ఎంత కృప గొప్పదో మనం గ్రహిస్తున్న కొలది, ఆయన క్షమాపణ తెలుసుకుంటున్న కొలది మాట పలుకుతూనే ఉంటాం. హల్లెలూయా! దేవుడు అదే నేర్పిస్తున్నాడు. చూడండి 24వ వచనం చూడండి. అయితే ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఏం రాయించాడండి? ఎప్పుడైతే మనం దేవుడు ఇంత గొప్ప కృపను పొందుకున్నామని నమ్మి దేవుడిని అడిగినప్పుడు, దేవుడి సన్నిధిలో నిశ్చయంగా మనం ప్రతిదీ అనుభవిస్తామండి. హల్లెలూయా! సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరి కొరకు ఆయన శరీరాన్ని ఆయన అప్పగించాడు. ఎందుకంటే ప్రతి మానవుడు, ఆయన అంగీకరించిన ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఉండాలని ఆయన శరీరాన్ని అప్పగించి నలిగిపోయింది ఆయన శరీరం. ఆయనకి తెలుసు ఈ బాధ అంతా ఉంటుందని ఆయనకి తెలుసు. అందుకే ఆయన శరీరంలో అన్ని బాధలు ఆయన భరించాడు. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన నలిగిపోయాడు. నలిగిపోయిన ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఎందుకు? ఆయన నమ్మమంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మమంటున్నాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళ్ళందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయనకి ముందే తెలుసు. ఆయన శిలువ మీద అనేక బాధ వేదన భరించి ఆయన రక్తము చిందించబడి ఏర్లై పారుతుందని. ఎందుకంటే ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా. ఎవరు ఆయన్ని ముట్టుకోలేరు, ఆయన ప్రాణాన్ని తీయలేరు. ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన నమ్మంటున్నాడు, నేను నీతిమంతురాలుగా తీర్చానని. ఈ సమయంలో నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. దేవ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాన్న. దేవా, సంఘం మీది నాయన, మీరే పనిచేస్తున్నారు నాయన. మీకు వందనాలు దేవా. బిడ్డలనైనా వారి ఉద్యోగరీత్యా, వారి వ్యాపారీత్యా దేవా విషయంలో కృపను దయచేయండి నాన్న, విజ్ఞానం దయచేయండి నాన్న. మీ కృపను జ్ఞానంతో బిడ్డలు నింపమని వేడుకుంటున్నాను దేవానైనా. సంఘంలో మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు, మీరు మాట్లాడి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. మేము ఎల్లప్పుడూ మీ గురించిన విషయాల మాటలు అనేకం ప్రతిదినము ప్రతి క్షణం విని దేవే, ఈ జీవితంలో ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. అటు రీతిలో బిడ్డలందరూ మీరు ఈ దినం దీవించి ఇక్కడి నుంచి పంపించిన విధానం బట్టి వందనాలు. అటు రీతిలో మా అందరితో మీరు మాట్లాడి బహుగా మీ అద్భుతమైన నాన్న మీ కృపావాక్యంతో మమ్మల్ని నింపి మీరు ఇక్కడి నుంచి పంపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.